పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఏకవచనంతో వ్యంగ్యంగా మాట్లాడడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఈరోజు ప్రతి డిస్టిక్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత వర్గాన్ని రాజ్యాంగ నిర్మాత అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడి తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వాస్తవంగా సార్ భారతదేశ ప్రతిష్ట అది కేవలం మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిధిలో రూపొందింపబడి ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో వారి కర్తవ్యాలు నిర్వహింపజేయడం జరుగుతుందని చెప్పండి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే అది ఆర్టికల్ 3(4) అనుగుణంగా అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు చూపుతోని రాజ్యాంగంలో పొందుపరచడంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం కాగలిగిందని చెప్పక తప్పదు చెప్పండి. అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే విధంగా ఆ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే చట్టసభకు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరే కానీ అది పార్లమెంట్ సభ్యులే కానీ శాసన సభ్యులే కానీ శాసన మండలి సభ్యులే కానీ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వారి యొక్క బాధ్యత కర్తవ్యాలను నిరూపించగలుగుతారు. భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేటటువంటి వారు ఎవరైనా కానీ చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే భారత శిక్షా స్మృతికి అనుగుణంగా శిక్షార్హులు అని చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళ యూనియన్ హోంమంత్రి అమిత్ షా వాస్తవంగా ఒకప్పటి గుజరాత్ నుండి తడిపారని చెప్పంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నేర ప్రవృత్తి ఆయన ఆలోచన విధానం చెప్తున్నా చెప్పంటున్నా. అటువంటి వాడి వల్ల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం మరి మోడీ గారు ఏదైతుందో మరి అటువంటి నేర ప్రవృత్తి గల వాళ్ళని వీళ్ళ కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు అప్పచ్చారు. దాని పర్యవసానాలు మనం గమనించమని చెప్పంటూ నేను వీళ్ళ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇండియా కూటమితో పాటుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం గల రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఒక ఐక్యంగా నిలపడంతో ఇలా రాజ్యాంగాన్ని గొప్పగా ఏదైతుందో అమలు చేయబడే విధంగా పార్లమెంట్ పై ఒత్తిడి తేవడం ప్రయత్నం చేయడం జరిగిందో ఏ విధంగా ఆర్థిక నేరస్తులు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో మరి భారత ప్రభుత్వం కొమ్ము కాసే ప్రయత్నం చేస్తుందో అటువంటి ఆర్థిక నేరస్తులను శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీర్చే ప్రయత్నంలో భాగంగా ఏదైతుందో మరి నిరసనలు వ్యక్తం చేస్తుంటే
ఇదే కేంద్ర హోంశాఖ మంత్రులు ఇవాళ అదాని గారు ఏదైతున్నదో మరి ఆ మహాత్ముడు ఇవాళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా ఒక అవహేళనగా చెప్పంటు నేను మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా? ఆ దేవుణ్ణి పూజించిన జపించిన ఏదైతే ఇంత పుణ్య దక్కుతుందని చెప్పండి. ఇవాళ మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పండి. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పాలంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే అని చెప్పి చెప్పక తప్పని చెప్పట్లేదు. రాష్ట్రాలు ఏర్పాటు కాబడడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం చలవే అని చెప్పి చెప్పక తప్ప. మన రాజ్యాంగ నిర్మాత దేశంలో గొప్ప వ్యక్తిగా కొనియాడేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని ప్రజలను దిశ దశ పెట్టిన మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మన పార్లమెంట్లో అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరు మండలు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రిపై తక్షణమే చట్టపరంగా చర్య తీసుకుంటూ అని బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి వినతి పత్రం పోయే విధంగా ఈరోజు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఒకటే మేము అందరం మనవి చేసుకునే దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు, ఆ మహనీయునికి వారి ఆలోచన విధానం నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులైనటువంటి అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంతా బయటపడింది. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన కానీ ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్లో నిండు సభలో అవమానంగా అవహేళనంగా మాట్లాడిన విషయం కానీ అంటే మొదటి నుంచి వారు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఈ చట్టంపై కానీ ఈ దేశంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ప్రజలకు ఫలాలు అందే విధంగా ఆ గొప్ప నాయకుడిని ఏ రోజు కూడా వాళ్ళు గౌరవంగా చూసే పరిస్థితిలో లేరు. దానిలో భాగంగా ఈ జరిగిన సంఘటన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇప్పుడు మా నరసింహరావు గారు మాట్లాడాల్సి మనం